ఓ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఏకనాథ భాగవతం పారాయణ 6వ రోజు. ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ ఏకనాథ భాగవతం 1వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యాం నమః. శ్రీ జనార్దనాయ నమః. 151వ నుంచి 200 ఓవి వరకు. వ్యాసుడు వేదార్థయుక్తంగా పురాణాలన్నీ రచించినప్పటికీ ఆయనకి స్వయంగా కలగవలసిన తృప్తి కలగలేదు. ఆయన సంశయ సముద్రంలో పడి మునిగిపోయాడు. ఇంతలో అక్కడకు కృపాళువైన నారదముని వెళ్ళి, నీవు భయపడద్దు అని ధైర్యం చెప్పాడు. ఆయన వ్యాసుని ఏకాంతంలోకి తీసుకుని వెళ్ళి ఏకోన్ముఖుణ్ణి చేసి సంసారాన్ని ఛేదించగల ఉత్తమమైన 4 శ్లోకాలను ఆయనకు చూపించాడు. ఆయన సూర్యుణ్ణి చూపించకుండా ఆకాశానికి కూడా ఆకాశాన్ని నుంచి కూడా దాన్ని దాచి చెవి నుంచి దూరం చేసి ఆయనకు ఆత్మబోధను ఉపదేశించాడు. ఆ నారదుని మాటలు వ్యాసుని సంశయాలను ఛేదించాయి. అప్పుడు ఆయన మనసుకి స్వసుఖపు పూర్ణ తృప్తి ప్రాప్తించింది. దాని తర్వాత స్వయంగా శ్రీ వ్యాసుడు 10 లక్షణాల ఇతర పురాణాల లక్షణాత్మకాల భాగవతం 10 లక్షణాత్మకమైనది. ఈ 10 లక్షణాలు ముందు రాసిన విధానాన్ని అనుసరించి సర్గము, విసర్గము, స్థానము, పోషణ, ఉతి, మన్వంతము, ఈశాను కథనము, నిరోధము, ముక్తి, ఆశ్రయపూర్ణము, ఇవి భాగవతంలోని 10 లక్షణాలు. చతశ్లోకి భాగవతం. ఈ భాగవతాన్ని శుకుడికి ఉపదేశించి తన బోధను పూర్తిగా సార్థకం చేసుకున్నాడు. అందువల్ల శుకుడికి ఆనందం కలిగి పరమానందంతో తృప్తుడయ్యాడు. అయితే ఆయన సమాధిలో ఉండి శాంతిలోనే నిశ్చలంగా కూర్చున్నాడు. అందువల్ల సమాధికే సహజమైన తృప్తి ప్రాప్తించగా ఆ స్థితిలో పరీక్షిత్తునికి బ్రహ్మజ్ఞానం చెప్పటం కోసం ఆయన అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు పరీక్షిత్తు అధికారం చూడాలని ఆయన కలిని బంధించి ఉంచగా అతని అధికారం ధర్మరాజు కంటే కూడా గొప్పదై ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు భూలోకంపై ఉన్నంత వరకు ధర్మరాజు ఉన్నాడు. శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్ళిన తర్వాత అతను కలిభయంతో పారిపోయాడు. కానీ
పరీక్షిత్తు కలిని కూడా ఎదిరించి రాజ్యాన్ని పాలించాడు. అంటే ధర్మరాజు కన్నా కూడా అతడు గొప్ప ధైర్యవంతుడు. అర్జునుడికి సరైన వీర్య పరంపరతో అతను ఉత్పన్నం అయ్యాడు. శ్రీకృష్ణుని సోదరి సుభద్ర నాయనమ్మకి అతను మనుమడు. సుభద్ర కొడుకు అభిమన్యుడు. అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు. అతని పిండం అధికారానికి కేవలం రత్నమై ఉంది. దానికి కారణం దాని సంరక్షణ సాక్షాత్తు శ్రీకృష్ణునిచే గర్భంలోనే చేయబడింది. అతను గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే అతని భయంతో అశ్వత్థామ శస్త్రం లోపలకు ప్రవేశించలేదు. అతని పూర్ణ అధికారాన్ని చెప్పడానికి ఎవరు సమర్థులు? గర్భంలోనే తనను సంరక్షించుకొని ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్క ప్రాణి మాత్రలలో ఉన్నాడని పరీక్షించడం వల్లనే అతని పేరు పరీక్షిత్తు అని పెట్టబడింది. ఆ నామమహిమ ఎంత అగాధమో చూడండి. ఆ అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు పృథ్వీని ఉద్ధరించడం కోసం జన్మించాడు. అతని వల్లనే త్రిభువనాలకు శ్రీమద్ భాగవతం అనే పరమార్థ రూప చలివేంద్ర నిర్మించబడి ప్రసిద్ధి చెందింది. దేహంలో వివేక వైరాగ్యంతో బ్రహ్మప్రాప్తి కోసం సర్వస్వానికి నీళ్లు వదిలేసిన ఆ పరీక్షిత్తుని చూచి శ్రీశుకుడు అమితానందాన్ని పొందాడు. బ్రాహ్మణుల కోపం చాలా విచిత్రం. వారి శాపం వల్ల బ్రహ్మజ్ఞానానికి అధికారాన్ని ఆ పరీక్షితులోకి ఇచ్చారు. అలాంటి చరణాలకు కాయ వాచ మనస భక్తిభావంతో నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మ కంటే కూడా బ్రాహ్మణులు శ్రేష్ఠులై ఉన్నారు. ఈ విషయంలో ఇంకా నేను ఏం చెప్పాలి? సాక్షాత్తు శ్రీకృష్ణుడే హృదయంపై శ్రీవత్స లాంఛనాన్ని ఇప్పటి వరకు ప్రదర్శిస్తున్నారు. అందువల్ల బ్రాహ్మణులే బ్రహ్మకు కూడా దేవుళ్ళు అయి ఉన్నారని సిద్ధాంతం ముమ్మాటికి నిజం. అందువల్లనే నారాయణుడు వేద రూపంతో బ్రాహ్మణుల కడుపులోంచి పెరిగారు. అందువల్ల బ్రాహ్మణులు పృథ్వీ పైన దేవతలు అవుతారు. వారు సాక్షాత్తు పరబ్రహ్మకు అవయవాలయ్యి ఉన్నారు. అలాంటప్పుడు వారిని భజించని వారు దురదృష్టవంతులు, అభాగ్యులు అవుతారు. బ్రాహ్మణుల సామర్థ్యం ఎంత విలక్షణమై ఉంది! వారు దేవతలను తమ ఆజ్ఞాధారకులుగా చేసి పెట్టారు. ఆ మూర్తి ప్రతిష్టను చేస్తున్నప్పుడు వారి కేవల మంత్రంతోనే వారి వద్దనే దైవాంశం ప్రకటం అవుతుంది. ఇప్పుడు సంతులు ఇలా అన్నారు. ఏం చెప్పాలి? నీవు భక్తితో చేసిన స్తుతులతో నిజంగా సాహిత్యము, చాతుర్యాలకు కొత్త కొత్త సిద్ధాంతాలను తీశావు. గణపతి, సరస్వతి వీరిద్దరినీ నీవు ఒకే బ్రహ్మ పంక్తిలోనే కూర్చోబెట్టావు. అలాగే సంతవర్ణనతో స్తుతి రూపంలో ఏకాత్మను ప్రకటన చేశావు. తర్వాత కులము, కులదేవత వీరి వర్ణనతో ఏ కథ చెప్పబడి ఉందో అది విని ఆ శ్రవణంతోనే చిత్తంలో చింత పూర్తిగా విస్మరించబడింది. ఏ సద్భావం సంత చరణాలపై ఉందో అదే బ్రాహ్మణుల వద్ద గురుస్థవనంతోనే సంతులను నీవు సంతుష్టిపరిచావు. అందువల్ల నీ వాణి ధన్యం అయ్యింది. నీ గురువు జనార్దనులు నీ నోటితో స్వయంగా తానే చెప్పారు. నీ నోటి నుంచి శబ్దాలు బయటకు రావడంతోనే ఈ విషయం పూర్తిగా మాకు తెలిసింది. నీవు ప్రేమతో నిండిపోయి ఉన్నావు. కానీ ఆ వివేకాన్ని కొంచెం స్వాధీనం చేసుకొని రాబోయే కథను చెప్పాలని నిశ్చయించుకొని ప్రారంభించు. ఈ మాటలు
నేను మరిచాను, కానీ మీరు బాగా గుర్తు తెచ్చారు. అందువల్లనే నేను మీ చరణాలపై పూర్ణ విశ్వాసం ఉంచాను. ఎక్కడైనా ఏమైనా తక్కువ అనిపిస్తే అక్కడ దానిని మీరు పూర్ణం చేసి గ్రంథార్థాన్ని సిద్ధింపచేసి సజ్జనులతో నాకు గౌరవం ప్రసాదించాలి. వారు కూడా అన్నారు, శభాష్ శభాష్, బాగా చెప్పావు. అయితే ఓ కవి పోషక, నీ గ్రంథాన్ని బాగా తీసుకురావటం కోసం ఇప్పుడు సంస్కృతంపై టీకా వ్రాయడం ప్రారంభించు. ఆ మాటపై భక్తి ఉంచి నేను వారి చరణాలను పట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు మీ ఆజ్ఞానుసారం కథా ప్రస్తావన చేస్తాను, చూడండి. అప్పుడు నైమిసారణ్యంలో సూతులు సౌనకాదికులకు మునుపటి కథా సందర్భాన్ని ముందు చెప్పసాగారు. మునుపు 8వ స్కందంలో సర్గ విసర్గ స్థానము ఇత్యాది నవలక్షణాయుక్తమైన కథ చెప్పబడింది. ఇప్పుడు ఏకాదశ స్కందంలో శ్రీకృష్ణుడు మోక్షం యొక్క ఉపలక్షణాలు చెప్తున్నారు. ఎవరు చిదాకాశంలో పూర్ణచంద్రుడో, ఎవరు యోగ జ్ఞానానికి కేవలం మకుటమనో ఆ సుఖయోగీంద్రులు చెప్పసాగారు. దానిని శ్రవణం చేస్తూ పరీక్షిత్ మహారాజు అన్నాడు, మహారాజా, దేనికోసం నేను సర్వస్వానికి నీళ్లు వదిలాను? దానిని ప్రాప్తింప చేసుకోవడం కోసం మీరు దయ చూపారు. నా భాగ్యానికి ఇప్పుడు అంతు లేదు. నిజంగా ఈ మోక్ష కథ అగాధమైనది. ఎవరికి మోక్షంపై ఆసక్తి ఉంటుందో వారే మనసు మస్తకం మీద పాదాలు పెట్టి అత్యంత ఆదరంతో శ్రవణం చెయ్యడానికి సిద్ధం అవ్వాలి. చెవి అంతర్ముఖం అయి ఆ చెవిలో తమ మనస్సును పెట్టాలి. లక్ష్యాన్ని సావధానం చేసుకొని కథను అనుసంధానం చెయ్యండి. దేవుడు అనేక యుగాలలో అనేక అవతారాన్ని ధరించాడు. కానీ ఈ శ్రీకృష్ణుని అవతారంలో చమత్కారం చాలా విశేషంగా ఉంది. ఇదిగో ఈ హరిలీల అతర్క్యమైనది. అందులో రహస్యం దేవతలకి కూడా తెలీదు. ఎవరు జన్మించినప్పుడే తల్లి నుంచి వేరై తనంత తానే తన లీలతో పెరిగారో, ఎవరు చిన్నతనంలోనే పూతనాదికులను స్వయంగా ముక్తి సుఖాన్ని అనుభవింపచేసి తల్లికి విశ్వరూపం చూపించి గోపాలకులకు వైకుంఠానికి తీసుకువెళ్ళినప్పటికీ గోపాలకుల స్వరూపాన్ని కించిత్ కూడా మారనివ్వలేదో, బాలుడై ఉండి బాలుఢ్యులను చంపేసి జగత్తు సమక్షంలో ఆశ్చర్యకరమైన పనులు చేసినప్పటికీ ఆయన తన పిరికితనం అనే దానిని మాటకు తిలకమాత్రం కూడా కనిపించనియ్యలేదు. తాను సాక్షాత్తు పరబ్రహ్మలు అయి ఉండి దొంగతనం చేశారు. దేవుడయి ఉండి వ్యభిచరించారు. భార్యాబిడ్డలు ఉండి కూడా బ్రహ్మచర్య ఆదర్శాన్ని చూపించారు. అధర్మంలో ధర్మాన్ని పెంచారు. అకర్మతోనే కర్మను తరింపచేశారు. నియమాలు లేకుండానే అత్యంత దుర్భరమైన నియమాన్ని పాటించారు. ఆయన సంఘంతోనే నిస్సంగత్వాన్ని సంపాదించారు. భోగాలతోనే యోగాన్ని పెంచారు. త్యాగం లేకుండానే అత్యంత అవ్యంగము నిర్దోషమైన త్యాగాన్ని చేశారు. కర్మఠులకు బోధ జరగాలని కర్మజడులు భేదాన్ని ఖండించి భోగాలతోనే మోక్షపదం కలగవచ్చునని దానిని విప్పి చూపించారు. భక్తి, భుక్తి, ముక్తి ఈ మూడింటిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టారు. ఇదిగో వీటి ఖ్యాతిని ఏం చెప్పాలి? శ్రీకృష్ణుడు మట్టి తిని విశ్వరూపం చూపించారు. ఆ శ్రీకృష్ణుని ఉత్తమము పరమ పవిత్రము అయిన చరిత్రను నేను నీకు చెబుతాను. నిజంగానే ఈ అవతారంలో ఆత్మబోధ పూర్తిగా విస్తరించబడింది. ఇందులో సంశయం లేదు. ఏకాదశ స్కందం యొక్క ప్రతి పదార్థంలోనూ అది అంతాలలోనూ నిజబోధతో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల సంక్షిప్తంగా పరమాత్మ స్థితి అంటే ముక్తియే చెప్పబడింది. అక్కడ నారదుడు వసుదేవుడికి
నిమి జయంతుల సంవాద రూపంలో కథా సంగతిని చెప్పారు. అది సంక్షేప స్థితి అయి ఉంది. ఉద్ధవునిపై అత్యంత ప్రేమ ఉండడం వల్ల అనేక రకాల దృష్టాంతాలతో విశదం చేసి శ్రీకృష్ణుడు స్వముఖత ఏ జ్ఞాన కథను చెప్పారో అది విస్తార స్థితి అయి ఉంది. దశమస్కందంలో నిరోధన లక్షణాలు చెప్పబడ్డాయి. అందులో శ్రీకృష్ణుడు అనేక యుక్తులకు యోచించి అధార్మిక లోకులను సంహరించి పృథ్వీ భారాన్ని తగ్గించారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.